వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు టెక్ పోలీసులుగా మారిపోతున్నారు. ఇప్పటివరకు సీసీ కెమెరాలు మొబైల్లో ఫోటోలు తీసి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేవారు. అయినా చాలా చోట్ల ఇష్టానుసారం ట్రాఫిక్ ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. సీసీ కెమెరాలు లేని చోట్ల ట్రాఫిక్ పోలీసులు, లేని చోట కొందరు ఇష్టానుసారం డ్రైవింగ్ చేస్తుంటారు. వీటికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ పోలీసులు బైక్లపై తిరుగుతూ ఉల్లంఘనలు రికార్డ్ చేసే విధంగా కొత్త ట్రెండ్ను ప్రారంభించారు. ఇందుకోసం 50 ట్రాఫిక్ గస్తీ వాహనాలు రెడీ అయ్యాయి. కానిస్టేబుల్ కాలర్కు మైక్రోఫోన్ను అమరుస్తారు. పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో ఎక్కడైనా రాంగ్ పార్కింగ్ వాహనాలు కనిపించినా, రోడ్డుకు అడ్డంగా ఏదైనా వాహనం ఆగినా, ఎవరైనా ట్రాఫిక్ జామ్కు కారణమవుతున్నట్టు అనిపించినా ట్రాఫిక్ పోలీస్ తన వాహనానికి అమర్చిన పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా ఆ వాహనం తొలగించాల్సిందిగా చెప్తారు. కొన్ని సందర్భాల్లో విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుల పట్ల కొంతమంది పోఖ్రీలు, ఆకతాయిలు దురుసుగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కానిస్టేబుల్ డ్రెస్కు అమర్చిన బాడీ ఆన్ కెమెరా ఎదుటి వ్యక్తి మాట్లాడే అన్ని విషయాలు క్యాప్చర్ చేస్తోంది, వీడియో రికార్డ్ చేస్తోంది. దీని ఆధారంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేస్తారు. బాడీ ఆన్ కెమెరాలో రికార్డైన వీడియోలను సాక్ష్యంగా చూపించి నిందితులను కోర్టులో ప్రవేశపెడతారు. రోడ్డుపై పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో ఎక్కడైనా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయినా, ఇతర ట్రాఫిక్ ఇబ్బందులున్న కానిస్టేబుల్స్ తమ వద్ద ఉన్న యూహెచ్ఎఫ్ హ్యాండ్ హెల్త్ సెల్త్ ద్వారా ఆ వివరాలు ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు తెలుపుతారు. దీంతో ఆ పరిధిలోని ట్రాఫిక్ సిబ్బంది, అధికారులు అప్రమత్తమై సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు. ఇక ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు, సిగ్నల్స్ లేని ప్రాంతంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నప్పుడు ఎల్ఈడీ బ్యాట్ను రెడ్, గ్రీన్ సిగ్నల్స్ ఇవ్వడానికి చూపుతారు. డాష్బోర్డ్ కెమెరాను ట్రాఫిక్ పోలీస్ భుజానికి అమరుస్తారు. వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన రాంగ్ రూట్లో వస్తున్న ఈ కెమెరా ఆ వాహనాలు క్యాప్చర్ చేస్తుంది. ఆ వాహనాలకు వెంటనే చలన వేస్తారు. ట్రాఫిక్ పెట్రోలింగ్ వాహనాలు సిటీలో ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, సిబ్బంది పనితీరు ఎలా ఉంది తెలుసుకోవడానికి వాహనాల పర్యవేక్షణకు జీపీఎస్ సిస్టమ్ను అమర్చారు. ఈ ట్రాఫిక్ పోలీసులు కేవలం చలాన్స్ వేయడం, ఉల్లంఘనలు రికార్డ్ చేయడమే కాకుండా ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కూడా చేస్తారు. ట్రాఫిక్ పెట్రోలింగ్ వాహనంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏర్పాటు చేశారు. రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందుబాటులో ఉన్న పెట్రోలింగ్ వాహనం ఘటనా స్థలికి చేరుకుంటుంది. క్షతగాత్రులకు ఈ కిట్తో ప్రాథమిక చికిత్స చేసి ఆసుపత్రికి తరలిస్తారు.